గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే వేళ్ళు ఎందుకు చూపిస్తున్నారు? సొంత చెల్లి ఎందుకు అన్ని క్వశ్చన్లు వేస్తుందంటే ఏం చెప్తారు మీరు? సొంత చెల్లెల్ని శర్మిల గారిని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తూ ఉన్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి వైపు చూపించట్లేదు అడుగుతా ఉన్నారు. ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో ఆట ఆడిస్తూ ఉన్నాడు. ఆ ఆట ఎంతవరకు కొనసాగుతుందో, ఎంతవరకు చూస్తుందో రేపొద్దున ఆ చేతులు కాలిందో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే ఈ సునీత వాళ్ళ ఆస్తుల కోసం వాళ్ళ నాన్నని చంపారన్న ఆలోచన విధానం ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రీ ప్లానెడ్ గా ఆదిరెడ్డి వీళ్ళందరూ ఉన్నటువంటి బీటెక్ రవి గాని, ఆదిరెడ్డి గాని, అలాగే చంద్రబాబు నాయుడు, ఈ సునీత వీళ్ళందరూ కలిపి ఒక వర్గం తయారయ్యి దస్తగిరితో చంపించారనేటువంటి విధానం నడుస్తూ ఉంది. దాన్ని కప్పిపెట్టే ఆలోచన విధానం, దాన్ని సరి చూసుకోకుండా లక్ష్మణరావు గారు అప్పుడులో గొడవల్లో వాళ్ళ శత్రువుతో కూడి లక్ష్మణరావు గారు మరి సంఘటన జరిగిన వెంటనే ప్రెస్ ముందుకు వచ్చిన అప్పుడు విజయసాయి రెడ్డి గారు, అప్పుడు మీ నేత, పాపం హార్ట్ అటాక్ వచ్చిందంట, గుండె పగిలి పడిపోయారంట అని ఎలా చెప్పారు? సార్, మొట్టమొదటమైనటువంటి వార్త ఈనాడులో సర్క్యులేషన్ అయింది. ఈనాడు టీవీ ఛానల్లో ఏమని పెట్టారు? వివేకానంద రెడ్డి గారు గుండెపోటు వచ్చి చనిపోయారని చెప్పి మొట్టమొదటి బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఈనాడు ఛానల్లో వచ్చింది. ఓపెన్ ఛాలెంజ్, అవసరమైతే ఈనాడు ఛానల్ రండి, నేను డిఫర్మేషన్ కేసు వేస్తా, కొట్టండి, గూగుల్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. మొట్టమొదటి బ్రేకింగ్ న్యూస్ వేసింది ఈనాడు ఛానల్. మీరు ఇంకేమో కట్టుకథలు చెప్పకండి, అందరి దగ్గర ప్రూఫ్ ఉండేది సార్. ఎవరికి తెలియదు, ఏ పార్టీ వాళ్ళకి తెలియదు. వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. వినండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేదా భారతమ్మ గారికి కానీ, లేదంటే అవినాష్ రెడ్డి గారికి కానీ, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పారే విజయసాయి రెడ్డి గారికి కానీ, ఎవరికి తెలియక ముందనే, ఎవరికి ఇన్ఫర్మేషన్ రాకుండా ముందనే బ్రేకింగ్ న్యూస్ లో తాటికాయ అంటే అక్షరాలతో వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారని పెద్ద అట్లైన్స్ చేసి బ్రేకింగ్ న్యూస్ చూపించింది ఈనాడు ఛానల్. వినండి, ఇంత సోదరులు మాట్లాడుతూ ఉన్నారు. వడ్డల పార్టీ అని అంటావు, వాళ్ళు వెన్నుపోటు పార్టీ కాదా? ఎవరైతే స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ, పేద బడుగు బలైన వర్గాల కోసం పెట్టిన పార్టీ, ఏదో ఆ అల్లుడిగా పోస్ట్ ఇస్తే ఏదో కూతుర్ని బాగా సాగదంపుగా ఉంటాడు అనుకుంటే, అల్లుడిని చేసుకుంటే మామకి వెన్నుపోటు పొడిసి పార్టీ లాక్కొని మామకి చెప్పుల దండలు వేయించి మామ ఆత్మహత్య చేసుకునేలాగా, మామ కుంగు కృషించి చచ్చిపోయేటట్టులాగా చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలు చేశాడు కాబట్టి వెన్నుపోటు పార్టీ. మీరు గొడ్డల పార్టీ, మీరు వెన్నుపోటు పార్టీ కాదా సార్? ఇక్కడ మనం మాట్లాడతాం సార్. ఆయన అంటారు సతీష్ రెడ్డి గురించి, అంటే ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, టీడీపీ పార్టీ వాళ్ళే చంపించారు. సతీష్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చారట, ఆయనకి ప్రధాన కార్యదర్శి ఇచ్చారట, ఆయన ఎక్కడున్నాడో ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి సార్ ఇది? ఏంటన్నా, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది నాయకులు వచ్చి మీ పార్టీలో జాయిన్ అయ్యారబ్బా, చాలా మంది వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేశారు. వినండి, సతీష్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేస్తూ ఓడిపోయారు. ఆయన ఎప్పటి నుంచో ఆ పులివెందుల నియోజకవర్గం నుంచి వాళ్ళ కుటుంబం మీద పోటీ చేస్తూ ఓడిపోయి వచ్చారు. ఆయన తప్పుడు ఆయన తెలుసుకున్నాడు. మీ పార్టీ ఏ రకంగా ఆయన వాడుకుందో, ఏ రకంగా అయితే ఆయన్ని నాశనం చేసిందో, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా సతీష్ కుమార్ రెడ్డి గారిని వాడుకొని నాశనం చేస్తే తన తప్పులు తాను తెలుసుకొని, తను చేసిన తప్పులు తెలుసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన మా పార్టీలో జాయిన్ అయితే ఆయన సముచితమైన స్థానం మేము ఇస్తే, ఈ రోజు మా పార్టీలో ఒక మంచి పొజిషన్ ఇస్తే మీరు వారలేరా? అదే చంపేసిన వ్యక్తిని దస్తగిరి
తాతను చంపేసినోడిని మంచి పదవి ఇచ్చారా? ప్రజాకి విమానాల్లోనే తాతను చంపేసినోడిని మంచి పదవి ఇచ్చారండి. లక్ష్మీనాథ్ గారు వినండి, తిప్పుతారా? రాష్ట్ర ప్రజలందరూ వినాలా? తిప్పుతారా? తాతను చంపేసినోడికి మంచి పదవి ఇచ్చారు, మేము ఓరలేకపోతా ఉన్నాం. ప్రశ్న మరి వీళ్ళు వచ్చారు, తాత మాట మా మీద నెట్టడం. ప్రశ్న బస్సులు BMW తాతను చంపేసినోడికి మంచి పదవి ఇచ్చారటండి. లక్ష్మీనాథ్ గారు విన్నారా? వ్యక్తిని మీరు తిప్పుతారా? ఇదే మీ రాజకీయం, ఇదే సోట రాజకీయం, ఇదే రైట్ లక్ష్మణరావు గారు, చంపేసినోడికి మంచి పదవి లక్ష్మణరావు గారు వంశీ గారు ఏదో అంటున్నారు, ఇందాం 1 by 1 మాట్లాడదురు కానీ. ఎస్ వంశీ గారు మీరేంటి చెప్పండి. సార్ నేను మాట్లాడితే ఇస్తాను కాదు సార్, మీరు ఇచ్చిన దానికి, మీరు ఇచ్చిన మాట్లాడిన దానికి ఆయన సమాధానం చెప్తారు. 1 minute లో మళ్ళీ మీరు మాట్లాడదురు కానీ, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు, అదే అంటున్నా నేను. మళ్ళీ అమ్మటనే మీరు మాట్లాడదురు కానీ. ఎస్ వంశీ గారు చెప్పండి. ఇప్పుడు తాతను చంపేసినటువంటి సతీష్ రెడ్డి గారికి అప్పుడు దాకా నిందలేశారు. 2024 దాకా మా తాతను చంపాడు సతీష్ రెడ్డి, మా తాతను చంపారని అన్నారు. సరే ఇప్పుడు తాతను పార్టీలోకి పాపం అతను తప్పు తెలుసుకున్నాడని పార్టీలోకి తీసుకున్నారట. తీసుకుని ప్రధాన కార్యదర్శి ఇచ్చేసారట తాతను చంపినాడు. ఇక మా మీద ఎందుకు నిందలు, తెలుగుదేశం మీద ఎందుకు నిందలు? ఇప్పుడు తప్పు తెలుసుకుని పార్టీలోకి వచ్చాడని చెప్పి లక్ష్మణరావు గారు అంటున్నారు. షర్మిల గారు తెలుసుకుని కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినట్టేనా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్ గా అన్నారు ఈ రోజు, ఆ తప్పు తెలుసుకుని ఆ పార్టీలో ఉన్నానని తప్పు తెలుసుకుని ఈ రోజు వచ్చేసి జనసేనలో జాయిన్ అయ్యానని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు. ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాను నెల్లూరులో అన్నారు. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు ఏమంటున్నారు? తప్పు తెలుసుకుని నేను వైసీపీ నుండి బయటకు వచ్చా అంటున్నారు. అందరికి అప్లికబుల్ అవుతుంది కదా. లక్ష్మీనాథ్ ఒక్కటి చెప్పండి వంశీ గారు, ఒక్కటి చెప్పండి వంశీ గారు. ఇస్తాను సార్. లక్ష్మీనాథ్ గారు, నేను సతీష్ కుమార్ రెడ్డి గారి గురించి అనేది టీడీపీ పార్టీ వాళ్ళ కుటుంబాన్ని కానీ సతీష్ కుమార్ రెడ్డి గారిని కానీ ఎలాగో వాడుకుంది, ఎలాగ అన్యాయం చేశారు, ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా మీరు ఆయన తప్పుగా భావించి ఆయన తప్పున ఆయన తెలుసుకొని మా పార్టీలోకి వచ్చాడన్నా. అంతేగాని రాజారెడ్డి గారిని చంపి రాజారెడ్డి గారిని మరణానికి కారణమైనటువంటి వ్యక్తి తప్పు తెలుసుకుని మా పార్టీలోకి వచ్చాడన్నా. మీరు ఎందుకు ఆపాదిస్తారు? కాదు లక్ష్మణరావు గారు, చంద్రబాబు రాజారెడ్డి హత్య కేసులో నిందితుడిని మీరు ఎలా చేసుకుంటారు? తాత మీద అంత ప్రేమ ఉంటే, తాత మీద అంత ప్రేమ ఉంటే ఏ ఆశించి తాతను చంపినోడి పార్టీలో చేర్చుకున్నారు? ఏం ఆశించి తండ్రిని లేపేసినోడికి ఎంపీ ఇచ్చారు? ఏం ఆశించి బాబాయిని గుండెపోటుని గొడ్డలపోటుని గుండెపోటు అని చెప్పారు? సార్ ఇంకో మాట అన్నారు సార్ ఇంకో మాట అన్నాడు. ఎవరు మన లక్ష్మణరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పనిస్తారా? ఇట్లాగే మాట్లాడుతూనే ఉంటాడు. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. వంశీ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు మీకు ఇస్తా, ఒక్క నిమిషం ఆగండి. నేను ఆగా, మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆయన మాట్లాడినండి, ఆయన మాట్లాడాక మీకు ఇస్తాను నేను. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. మీకు ఇస్తాను వంశీ గారు, మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటి వరకు కూడా ఎందుకు అనుమానం ఇప్పుడు వచ్చింది మా నాన్నగారు చావుకి కారణం చంద్రబాబు అని? ఎందుకు గతంలో సంతకాల సేకరణ చేశారు అనే ఆరోపణలు వచ్చినప్పుడు మీరేమో హరిరామ జోగయ్య గారు బెడ్ మీద ఉన్నాయని చెప్తున్నారు. చిరంజీవి గారే చెప్పారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారే ఈయన సంతకాల సేకరణ చేశారు అని. ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? చిరంజీవి గారు సంతకాల సేకరణ చేశారు అనేది చెప్పింది నిజమో అయితే, చిరంజీవి గారు పార్టీ టికెట్లు అమ్ముకునేది నిజమే. చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆ రోజున ఉన్నటువంటి అన్ని సీట్లు కూడా అమ్ముకున్నాడు అనేది కూడా అంతే. సరేనా, అది నిజమనే ప్రజలు ఆయన పంపించేశారు, వదిలేయండి. అది నిజమైతే అప్పుడు ఇది నిజమని ఒప్పుకున్నారా? చిరంజీవి గారు పార్టీ టికెట్లు అమ్ముకున్నారు, తీసేయండి, ఆయన అమ్ముకున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టేనా? చిరంజీవి అనే వ్యక్తి ఆ రోజుకి కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను దగ్గరున్నాను,